హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో వేడి వేడి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి, చెప్పడానికి లేదు. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కోసం మనం 1/2 kg వరకు చికెన్ తీసుకోవాలి, లెగ్ పీసులతో సహా. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండి, చికెన్ బిర్యానీ మసాలా తీసుకోవాలి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలండి, చప్పటిది పుల్లంది కాదు. అలాగే హాఫ్ నిమ్మ చెక్క తీసుకోవాలి. నిమ్మ చెక్కను మనం పిండి ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువున కట్ చేసుకొని దాన్ని మనం దీంట్లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మనము ఈ ముక్కకి అద్దుకునేటట్లు ఈ మసాలా అంతటి కూడా ఈ ముక్కల లోపలికి వెళ్ళేటట్లు మంచిగా కింద చక్కగా నలువైపులా ముక్కలోకి వెళ్ళేటట్లు మనము నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి 1/2 అవర్ అండ్ 1 అవర్ వరకు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం స్టవ్ వెలిగించి దానిపైన బిర్యానీ తయారు చేసుకోవడానికి కోసం ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ నెయ్యి అంతా కూడా వేడైన తర్వాత మనము దీంట్లోకి బిర్యానీ ఆకులు అనేది వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడాను వేగాక దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని నిలువుగా కట్ చేసుకొని దాన్ని దీంట్లోకి వేసుకున్నాను. చక్కగా ఉల్లిపాయలు మగ్గడానికి కోసం అని చెప్పేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం దానిపైన వేసుకోవాలి. వేసుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆల్రెడీ 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టుకున్నాము. ఈ చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా మొత్తాన్నంతా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కాసేపు దీనిపై మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. చూడండి, అప్పుడే చూస్తుంటే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అద్దరిపోద్దండి. ఎక్కడ కూడాను మిస్ చేయకుండా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ మీరు తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మధ్య మధ్యలో మనము మూత ఓపెన్ చేసుకుంటూ మన చికెన్ అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు వెయిట్ చేసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది చికెన్లోకి తేలుతుంది చూసారా. ముక్క అనేది మరీ మగ్గిపోకుండా కొంచెం ఆయిల్ అనేది మనకి తేలినంత వరకు వేపుకోవాలండి. మాటి గరిటె పెట్టి ఎక్కువ సార్లు ఇది చేయకూడదు. కొంచెం లైట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని నేనైతే ఒక చిన్న కట్ట కొత్తిమీర అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ పై మొత్తం తేలిందా. ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ అనేది వేసుకోవాలండి. నేనైతే రైస్ అనేది 1/2 kg రైస్ వరకు తీసుకున్నాను. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నాను. రైస్ 1:2గా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కడిగేసి మనం రైస్ అనేది ఇందులో వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేది 1:2 నేను ఏ కొలత అయితే పెట్టినా ఆ కొలతకే 1:2 వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాక మొత్తాన్నంతా ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ఈ వాటర్ అని టేస్ట్ చూసుకోవాలి, అంటే సాల్ట్ ఏమైనా సరిపోయిందా లేదండి. దీనికి కొంచెం సాల్ట్ సరిపోలేదండి, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్నంతా కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 600 గ్రామ్స్ అండి చికెను. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం పొడి అండ్ జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ అండ్ కొంచెం పెరుగు, ఒక హాఫ్ నిమ్మచెక్క వరకు దీంట్లో మనం వేసి మొత్తాన్నంతా కూడా సాల్ట్ వేసుకొని మొత్తాన్నంతా కూడా కలిపేసి నీట్గా నేను 1/2 అవర్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి జస్ట్ ఒక ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయ.
కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు మనం చక్కగా దీన్ని ఏపుకోవాలండి. దీనిపైన బ్రౌన్ కలర్ తొందర రావాలంటే మనం సాల్ట్ వేసుకోవాలనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకొని చూడండి ఉల్లిపాయ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొనొచ్చేసి మనము ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి. కడాయిలో వేసుకొని చక్కగా దీన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం దీనిపైన కొంచెం టమాటా ముక్కలు నేను ఒక చిన్న టమాటా పండు తీసుకున్నాను. తీసుకొని ఆ టమాటా అనేది మనం ఈ చికెన్‌లో వేసుకోవాలండి. వేసుకొని లైట్‌గా కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టేసి అది ఉడుకుతుందండి. ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ఎంత టేస్ట్‌గా ఉంటుందో అది చెప్పడానికి సరిపోదండి. అది మీరు తప్పకుండా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి గాని తిన్నారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తినాలి అని అన్నంత టేస్ట్‌గా ఉంటుందండి. టమాటా ఏసి మూత పెట్టుకున్నామా చూసారా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొస్తుందనమాట. మనం టమాటాని గరిటెతో కొంచెం ఇలా నదిపామనుకోండి, మనకి టమాటా అనేది ర్యాష్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తాన్నంతా ఒకసారి మనం కలుపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం ఫుల్‌లో పెట్టుకోవాలి. ఫుల్‌లో పెట్టుకొని చికెను, ఈ టమాటా మొత్తం అంతా కూడా కలుపుకొని, మనం మళ్ళీ దీన్ని కాసేపు మూత పెట్టుకోవాలండి. ఈ వాటర్ ఇంకేంత వరకు కొంచెం సేపు మనం ఫ్లేమ్ మాత్రం ఫుల్‌లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలనేది నేను సన్నగా తరుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు మనం దీంట్లో వేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి వేసుకొని ఈ చికెన్‌పై మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలనమాట. చూడండి దగ్గరికి అయిపోయిందా ఈ వాటర్ అంతా కూడాను ఇంకిపోయింది కదండీ! ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఒకసారి చికెన్ మొత్తాన్ని కూడాను మనము కలుపుకోవాలి. చూడండి మరీ గ్రేవీలాగా కాకుండా మనకి కొంచెం జ్యూసీగా చికెన్ అనేది ఉంటుందనమాట. మరి గ్రేవీ ఎక్కువుండదు. అయినా కూడా ఆ చికెన్ బిర్యానీ ఇప్పుడు నేను చేసిన చికెన్ బిర్యానీ అండ్ ఈ కర్రీ మాత్రం కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ఫైనల్‌గా దీంట్లో కొత్తిమీర వేసుకొని మనము చికెన్ మసాలా అనేది కొంచెం వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా కూడా చక్కగా కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అండి మనము కలుపుకుంటూ వేపుకోవాలి. మనకి ఒక 2 మినిట్స్ వేపుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత లైట్ గ్రేవీగా చికెన్ ముక్కలు కనిపిస్తూ మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ అయితే మరి అద్దరిపోద్దనుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో అది మాటలతో అయితే చెప్పలేమండి. ఇదిగోండి అయిపోయిందండి. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము చికెన్ బిర్యానీ అనేది కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ అయిపోయిందా, విజిల్స్ చల్లారిన తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసాము. మనకి పీస్‌గా ఆ బిర్యానీ అంతా కూడా చూసారా? స్మెల్ అయితే సూపర్ అబ్బా! సూపర్ అంటే సూపర్ అనమాట. అదిరిపోతుంటది. చూస్తేనే మనకి నోరూరేంత టేస్టీగా ఉంటుందండి. తిన్నామంటే ఇంక అంతే మర్చిపోవాల్సిందే మనకి. చూసారా? వేడి వేడి చికెన్ బిర్యానీ మనం ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాము. చికెన్ బిర్యానీ వేసుకొని పక్కన మనము ఈ చికెన్ కర్రీ వేసుకొని వాహాహా! తింటే ఇంకంతే మనకి ఇంకేం కావాలి అంతకన్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.